వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సోషల్ మీడియాలో ఒక వింతైనటువంటి చర్చ కాస్త వైరల్ అవుతోంది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి సోదరీమణి వైఎస్ షర్మిల గారికి సంబంధించి ఇద్దరి మధ్యలో రాజీ కుదర్చడానికి కుటుంబానికి అత్యంత సన్నిహితులు రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ కేవీపీ రామచంద్రరావు గారు ప్రయత్నం చేస్తున్నారేమో, చేస్తున్నారుట. బట్ ఇదైతే నమ్మబుద్ధి కావట్లేదు. బికాస్ ఒక పక్కన ఇటు షర్మిల కానీ ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మధ్యన చేసినటువంటి వ్యాఖ్యలు, నేను ఇంకా మంచోడిని కాబట్టి నాయనని మా అబ్బాని చంపిన వాళ్ళందరూ కూడా ఇంకా బతికున్నారు అని చెప్పి పేర్ల పార్థసారథి రెడ్డి లాంటి వాళ్ళ గురించి ఇది మాట్లాడితే ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చింది. ఎవరికి తెలియనటువంటి, అంటే ఈ తరంలో అట్లీస్ట్ 2000 సంవత్సరం తర్వాత పుట్టినటువంటి వాళ్ళకి అసలు తెలీదు ఈ చరిత్ర ఏంటి అనేటువంటిది, ఎవ్వరికీ తెలియదు. కానీ అంతకు ముందు జరిగినటువంటి చరిత్రను సైతం సాక్ష్యాధారాలతో ఒక్కొక్కటికి ఆ చీకటి కోణాలని, రాజారెడ్డి వెనుక చీకటి కోణాలని ఇవన్నీ కూడా బయటపెడుతూ, రాజశేఖర రెడ్డి చీకటి కోణాలని బయటపెడుతూ ఇవన్నీ మాట్లాడుతూ వస్తున్నారు చాలామంది. సో ఈ నేపథ్యంలో అటు జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా కనీసం ఒక పాయింట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు. ఆయన ఇంత మాట్లాడుతున్నారు, పిచ్చిగా ఉందా ఇది అని కానీ ఇంకోటి కానీ ఏం మాట్లాడాలి, ఖండన అనేది లేదు. షర్మిల గారు పాపం బయటకు వచ్చి మాట్లాడారు. ఏంటి ఇలా తప్పుడు ప్రచారం చేయడం అనేది పద్ధతి కాదు, మన మధ్యలో లేనటువంటి వాళ్ళ గురించి అవమానకరంగా మాట్లాడడం అనేది పద్ధతి కాదు అంటే ఆవిడ బాధను వెళ్ళగక్కారు. వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది. అక్కడికి అది అయిపోయింది. అయితే వీళ్ళిద్దరి తీరుని కూడా ఖండిస్తూ, ఇలా కాదు రాజశేఖర రెడ్డి గారి గురించి ఇలా మాట్లాడుతూ ఉంటే అసలు మీరెవరు ఇలా చేయడానికి, ఎందుకు ఇలాగా ఇది చేస్తున్నారు అని చెప్పి కేవీపీ రామచంద్ర గారు ఆయన వాయిస్ని చాలా బలంగా వినిపించారు పాపం. సో అలాంటి వ్యక్తి ఇటు వీళ్ళిద్దరికీ సంబంధించి, అంటే ఓకే మేబీ ఇది కూడా ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్. ఎందుకోనంటే వీళ్ళిద్దరి మధ్యలో రాజీ కుదర్చడం అనేది, ఒకవేళ కుదిర్చేటువంటి అవకాశం ఉంటే కేవీపీ రామచంద్రరావు గారు నిజంగానే ఆ పని చేస్తారు 100%. ఆయన ఎదురకుండానే ఆయన ఎంతో ప్రేమించినటువంటి కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే కేవీపీ కుటుంబం అన్నట్టుగానే, అంతకుమించి ఇంక వేరే ఏం లేదు. సో ఈ చీలికలు కానీ లేదంటే ఇటువంటి గొడవలు సమాజంలో వాళ్ళ మీద పెరుగుతున్నటువంటి వ్యతిరేకత ఇలా ఉండకూడదు, కలిసి ఉంటే బాగుంటుంది, వాళ్ళు ఎందుకు ఈ గొడవలు పడ్డం, ఆ విడిపోయేదైనా సరే సామరస్యపూర్వకంగా విడిపోతే బాగానే ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన పెద్దతనంగా ఆయనకి నిజంగానే వచ్చి ఉండొచ్చు. లేదు ఇంకెవరన్నా చెప్పి ఏంటండి మన వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, ఇలా అయిపోతున్నారు ఇది అంటే, నేను మాట్లాడతా, నాకు నాన్న జగన్ అమ్మ షర్మిల రెండు కూర్చొని మాట్లాడండి అని పెద్దరికంగా ఆయన నిజంగానే చేయొచ్చు. అందులో ఎటువంటి తప్పు కూడా లేదు. బట్ వీ హ్యావ్ 50-50 ప్రాబిలిటీ ఓన్లీ, జరుగుతుందా లేదా అనేది. బట్ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చూసినప్పుడు ఇంకొక రామచంద్రరావు గారు కూడా చెప్తున్నారు ఇందులో, తెలంగాణ ఉద్యమ నాయకుడు అని చెప్పి మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమానికి కేవీపీ రామచంద్రరావు గారికి సంబంధం ఉందో నాకైతే తెలియట్లేదు. ఆయన రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. సరే, అది కూడా పక్కన పెడితే, షర్మిలను, విజయమ్మను, సునీత కుటుంబాన్ని సెటిల్మెంట్గా ఆహ్వానించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఇతర అంశాల్లో తాను వెనక్కి తగ్గడానికి సిద్ధమని, రాజకీయంగా తనకి సహకరించాలని జగన్మోహన్ రెడ్డి ఈ పర్టికులర్ దీంట్లో విన్నపం చేశారట. ఓకే ఫైన్ అనుకుందాం, మీ మనసులో ఏమనుకుంటున్నారు ఈ మాట చెప్పిన వెంటనే నాకు అర్థమవుతుంది. ఇక షర్మిల ఇంకొక డిమాండ్ ఏంటంటే సజ్జల్ని పక్కన పెట్టాలి అని డిమాండ్. ఇది పార్టీలో ఉన్న వాళ్ళే చెప్తారు, ఇది షర్మిల అడగాల. ఆల్రెడీ చెవిరెడ్డికిను కేవీఎన్, ఎవరైతే కేవీఎన్ ఉన్నాడో నాగేశ్వర రెడ్డి పిఏ, అతనికి తాడేపల్లి హౌస్లోకి ఎంట్రీ లేదు, రానివ్వట్లేదుట. మరి ఏం జరుగుతుంది వెనకనే తెలియదు. అదొకటైతే సజ్జల రామకృష్ణారెడ్డికి మాత్రం ఖచ్చితంగా పక్కన పెట్టాల్సిందే, లేదంటే కుదరదు అని చెప్పి షర్మిల డిమాండ్ చేశారట. దానికి కూడా తాత్కాలికంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓకే చెప్పారట. ఇక తన తండ్రి హత్య కారణమైన అవినాష్ని పక్కకు పెట్టాలంటూ వివేకానంద రెడ్డి గారి కుటుంబం అంటే సునీత గారి డిమాండ్ అయితే, దీనికి మాత్రం అసలు జగన్మోహన్ రెడ్డి గారు ససేమిరా చెప్పారట. అవినాష్ని పక్క పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి కుటుంబం అంగీకరించలేదంటే, భారతిరెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళు అంగీకరించలేదుట. ఇది కూడా ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదు. అసలు ఈ కైండ్ ఆఫ్ అసలు వాళ్ళ మధ్యలో ఈ రకమైనటువంటి చర్చ దట్టు బెంగళూరులో జరిగింది అనేటువంటి పాయింట్. తర్వాత షర్మిల ఇంకా అడిగింది ఏంటంటే,
షర్మిల అలాగే మధ్యవర్తులు ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళు. భారతిరెడ్డి గనక పక్కన ఉంటే ఈ డిస్కషన్స్ అన్నిటిలోనూ కూడా ఈ మధ్యవర్తిత్వంలో ఆవిడ ఉంటే సెటిల్మెంట్ అనేది అవ్వదు. రాజీ అనేది నడవదు కాబట్టి భారతిరెడ్డిని దూరం పెట్టాలి అనేది మధ్యవర్తులు ఇచ్చినటువంటి షరతు. మరి ఏం జరిగిందయ్యా అంటే నో అవుట్‌కమ్. ఇది ఒక హైపోథెటికల్ అంటే కొన్ని పాయింట్‌ల్లో నిజంగానే జరిగిందేమో అని నమ్మబుద్ధిగా అవుతోంది. ఇంకా మిగతావి చూస్తుంటే ఇది డెఫినిట్‌గా ఒక గాలి వార్తే, మనకు అవసరం లేదు అని చెప్పి కూడా ఉంది. ఎందుకంటే కేవీపీ లాంటి ఒక పెద్ద వ్యక్తి నిజంగానే ఆ కుటుంబం మంచి కోరుతూ ఇలా మధ్యవర్తిత్వం చేశారు అన్నదాన్ని మేబీ ఖచ్చితంగా కొంచెం నమ్మొచ్చు. ఆయన ఆ క్రెడిబిలిటీ, ఆ గౌరవం, ఆ పెద్దరికం ఆయనకు ఉంది. సో ఆయన నిజంగా కేపబుల్ అది చేయడానికి, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడించడానికి కూడా ఆయన కేపబుల్. అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళు కూడా కేవీపీ గారితో కూర్చొని మాట్లాడతారు, అందులో ఎటువంటి మొహమాటం లేదు. బికాస్ మీరు చూడండి కావాలంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి కూడా ఆయన ఒంటరిగానే ఉన్నారు పాపం. అంటే మిగతా మామూలుగా ఉన్నటువంటి సహచరులు వీళ్ళు వేరు, కానీ ఎక్కువ ఆయనకి ఆప్తుడైనటువంటి రాజశేఖర రెడ్డి లేకపోవడం అనేది అది నిజంగానే ఆయనకి లోటు. సో ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది. అందులోనే ఈ కుటుంబం ఇలా అవ్వకూడదు అనేటువంటి ఒక తాపత్రయం కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో దానికి ఆయన ప్రయత్నించారు అన్నదాన్ని నిజంగానే నమ్మొచ్చు. కానీ ఇగో ఈ మిగతావన్నీ ఉన్నాయి చూసారా, సజ్జలను పక్కన పెట్టడం, తర్వాత భారతిరెడ్డిని పక్కన పెట్టడం, అవినాష్ రెడ్డిని పక్కన పెట్టడం, ఇవన్నీ వాళ్ళు అడిగారు. జగన్ కాసినట్టుగా ఓకే అన్నాడు, మిగతా వాటికి నో అన్నాడు. ఇవి మాత్రం ఎందుకో ఎక్కడో నమ్మబుద్ధి కావడం లేదు మాత్రం. అది కరెక్ట్గా చెప్పాలి. ఎందుకంటే గాలివార్త మనం అసలు బయటికి చెప్పాల్సినటువంటి పని లేదు కాబట్టి. సో సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్ చేస్తున్నారు దీన్ని, ఇలా అవుతోంది, ఇలా మాట్లాడుకుంటున్నారు అని చెప్పని. అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. బట్ ఒకవేళ నిజం అయితే, సెటిల్మెంట్ అనేటువంటిది నిజం అయితే, ఎందుకంటే ఇంకో పక్కన కాంగ్రెస్ పార్టీకి దగ్గర చెయ్యాలి అనేటువంటి పాయింట్ డీకే శివకుమార్ తీసుకున్నారు అనేటువంటిది కూడా మనం విన్నాం కాబట్టి, షర్మిలకి ఈ రాజ్యసభ సీటు రాకపోవడానికి కూడా బలమైనటువంటి ఒక లాబీయింగ్ జగన్మోహన్ రెడ్డి చేయించారు. అందుకని చెప్పి ఆవిడకి రాజ్యసభ సీట్ అక్కడి నుంచి రాలేదు అన్నటువంటి ఒక వార్త అది కూడా హల్చల్ చేస్తుంది. కాబట్టి ఈ మీటింగ్కి సంబంధించి జరిగిందా లేదా అంటే పెద్ద ఆయన ప్రయత్నం చేసి ఉండొచ్చేమో, కానీ అందులో ఇలాంటి డిమాండ్లు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకున్నారు అనే దగ్గర అక్కడే ఎక్కడో కొంచెం తేడా కొడుతుంది. బట్ ఏదైనప్పటికీ దీని మీద తాడేపల్లి నుంచి కానీ ఇంకో దగ్గర నుంచి కానీ షర్మిల గారి దగ్గర నుంచి కానీ ఇటువంటి ఖండన రాలేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇది ఓకే అని కూడా ఏమీ ఎక్కడ చెప్పలేదు వార్తల్లో. బట్ ఆ ట్రూత్ ఏంటి అనేది రివీల్ చేయాల్సినటువంటి బాధ్యత ఇక వాళ్ళ మీదే ఉంది. నిజంగానే జరిగిందా, లేదంటే జరగడానికి ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా ఈ మీటింగ్లు, సయోధ్యలు ఇవన్నీ? సో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీకి మద్దతుగా, అంటే ఇవన్నీ జరిగితే కాంగ్రెస్ సహకరిస్తుంది అనేటువంటి పాయింట్ ఏమైనా ఉంటుందా? చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.